హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం చూస్తున్న టాపిక్ ఏంటంటే పాలిండ్రోమ్. పాలిండ్రోమ్ అంటే ఏంటంటే ఒక స్ట్రింగ్ ఉంటుంది అనమాట. ఆ స్ట్రింగ్ ఉంటే ఆ స్ట్రింగ్ని ఫ్రంట్ సైడ్ నుంచి చదివినా బ్యాక్ సైడ్ నుంచి చదివినా ఒకటే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మేడం అనే ఒక వర్డ్ తీసుకుంటే ఇక్కడ MADAM, ఫస్ట్ నుంచి చదివిన MADAM, లాస్ట్ నుంచి చదివినా కూడా MADAM వస్తుంది కాబట్టి దీన్ని పాలిండ్రోమ్ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే సింపుల్గా మ్యామ్ కూడా అంతే. మ్యామ్ కూడా ఏంటంటే పాలిండ్రోమ్, ఎందుకంటే ఫస్ట్ నుంచి చదివిన MAM అని వచ్చింది, లాస్ట్ నుంచి చదివిన MAM అనే వచ్చింది. దీన్నే పాలిండ్రోమ్ అంటారు. ఇది జనరల్గా ఏం చేస్తారంటే చాలా లాంగ్ ప్రాసెస్లో న్యూ స్ట్రింగ్ ఒకటి తీసుకొని దాన్ని మళ్ళీ ఉన్న స్ట్రింగ్ని రివర్స్ చేసి ఆ రెండింటిని కంపేర్ చేసుకొని ఆ రెండు ఈక్వల్ అయితే దాన్ని పాలిండ్రోమ్ అంటారు, లేకపోతే కాదంటారు. మనం ఈరోజు అంత లాంగ్ ప్రాసెస్ కాకుండా చాలా సింపుల్గా చూద్దాము. జావా ప్రోగ్రామింగ్లో పాలిండ్రోమ్ని ఎలా చేస్తారు. ఈ పాలిండ్రోమ్ అనే క్వశ్చన్ని కూడా ర్యాండమ్గా ఫ్రెషర్స్ తీసుకునేటప్పుడు అయితే చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అనమాట. సో అందుకని ఇది ఒక బేసిక్ క్వశ్చన్. బేసిక్ అంటే కూడా చెప్పాలంటే బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, బాగా ఐడియా రావాలంటే. సో అందుకని మనం ఫస్ట్ని కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ నుంచి ఏం చేస్తామంటే లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అందుకని ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ కంటే స్కానర్ తీసుకుందాం, ఎందుకంటే మనం యూజ్ చేసే వన్ అండ్ ఓన్లీ లైబ్రరీ స్కాన్ లైబ్రరీ కాబట్టి. దాని తర్వాత క్లాస్ మెయిన్ క్లాస్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తీసుకుంటాం. వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అవుట్స్, దీంట్లో స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. స్కానర్ SC ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. తర్వాత యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవడానికి ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేసుకుందాం. దాన్ని ఏం ఎస్ అనుకుందాం. ఎస్ కంటే కూడా ఒక వర్డ్ అని తీసుకుందాం, స్ట్రింగ్ వర్డ్ అని తీసుకుందాం. దీన్ని యూజర్ రన్ టైంలో తీసుకుంటాం కూడా SC డాట్ నెక్స్ట్ లైన్. ఇక్కడ ఏంటంటే SC డాట్ నెక్స్ట్ లైన్ యూస్ చేస్తాం. అదే ఇన్పుట్ అనేది ఇంటీజర్ ఫార్మాట్లో ఉంటే SC డాట్ నెక్స్ట్ ఇంట్ అని యూస్ చేస్తాం. ఇక్కడ అలా కాదు కాబట్టి మనం తీసుకునే ఇన్పుట్ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి SC డాట్ నెక్స్ట్ లైన్ యూస్ చేస్తాం. దీని తర్వాత మనం మెథడ్ రాసుకుందాం. మెథడ్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ బూలియన్ ఈజ్ పాలిండ్రోమ్. ఇక్కడ పాలిండ్రోమ్ ఎందుకు బూలియన్ అని ఎందుకు తీసుకుంటున్నామంటే ఒకవేళ మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది స్ట్రింగ్ అయితే ట్రూ అని వచ్చింది. స్ట్రింగ్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ పాలిండ్రోమ్ అయితే ట్రూ అని వచ్చింది, లేదంటే ఫాల్స్ వచ్చింది అనమాట. సో అందుకని బూల్ తీసుకున్నాము. ఇక్కడ అవుట్పుట్ ఏమి ఇంటీజర్ ఆర్ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉండదు కాబట్టి బూల్ తీసుకుందాం. మనం ఈ అవుట్పుట్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటే మనం ఇక్కడ ఆ డేటా టైప్ రాసుకుంటాం. అసలుకి ఏ అవుట్పుట్ రాదు, జస్ట్ ఒక కన్ఫర్మేషన్ కోసం అంటే వాయిడ్ అని యూస్ చేస్తాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్. ఇక్కడ చూస్తే అదే యూస్ చేస్తాం, ఇక్కడ కూడా అలాగే అదే యూస్ చేస్తాం. కానీ ఇక్కడ మనకు బూలియన్ అనేది అవుట్పుట్గా వచ్చింది కాబట్టి బూలియన్ రాస్తాం. మనకి ఇక్కడ యూస్ చేసే పారామీటర్స్ ఏంటంటే వన్ అండ్ ఓన్లీ ఒక స్ట్రింగ్ యూస్ చేస్తాం. ఆ స్ట్రింగ్ పాలిండ్రోమ్ కాదని నిలపడానికి అదే ఇన్పుట్ కావాలి. దాని తర్వాత మనం ఈ కోడ్ రన్ చేయడం కోసం ఒక 2 పాయింటర్స్ యూస్ చేస్తాం అనమాట. ఇనిషియల్గా లెఫ్ట్ పాయింటర్ని 0 నుండి స్టార్ట్ చేస్తాం, అండ్ తర్వాత రైట్ పాయింటర్ని స్ట్రింగ్ లెంత్ -1 నుండి యూస్ చేస్తాం. మీకు డౌట్ రావచ్చు -1 నుండి ఎందుకు యూస్ చేస్తున్నామంటే, ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం సింపుల్గా అర్థం అవడం కోసం మేడం అనే దాంట్లోనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే మనం Mకి 1 వచ్చింది, Aకి 2 వచ్చింది, Dకి 3 వచ్చింది, మళ్ళీ Aకి 4 వచ్చింది, Mకి 5 వచ్చింది. మీరు అనుకోవచ్చు అప్పుడు రైట్కి 5 నుండి స్టార్ట్ చేసుకోవాలి కదా, 4 నుండి ఎందుకు స్టార్ట్ చేసుకుంటున్నామని. కానీ ఏంటంటే అకార్డింగ్ టు జావా రూల్స్ అనేది ఏంటంటే ఇంటీజర్ ఒక ఇండెక్స్ వాల్యూ, ఇంటీజర్ ఆర్ స్ట్రింగ్ ఒక ఇండెక్స్ వాల్యూ దేని నుండి స్టార్ట్ అయ్యిద్ది అంటే 0 నుండి స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో అందుకని ఎలా చెప్పాలంటే మేడంలో ఫస్ట్ Mకి 0, Aకి 1, Dకి 2, మళ్ళీ Aకి 3, మళ్ళీ Mకి 4 అనమాట. సో అందుకని మనం 4 నుండి స్టార్ట్ చేస్తున్నాం. సో అందుకని str.length -1 తీసుకున్నాము.
డాట్ లెంత్ అనేది ఏంటంటే ఒక స్ట్రింగ్ అనే దాని యొక్క ఆర్ ఇంటీజర్ యొక్క దేనికి కావాలంటే దాని లెంత్ కావాలని మెథడ్, అదొక మెథడ్ అన్నమాట డిఫాల్ట్గా. దాని తర్వాత వైల్ లూప్ రాసుకుంటున్నాం. వైల్ లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ రైట్ అయినట్టయితే ఇఫ్ str dot carry of left not equal to రైట్ అయినప్పుడైతే ఫాల్స్ అని రిటర్న్ చేస్తాం, కానప్పుడు మాత్రం ట్రూ రిటర్న్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ టైమ్ ప్రతిసారి ఇఫ్ లూప్ రన్ అయ్యాక ఒకవేళ ఫైల్ లూప్ చెక్ అయ్యాక ఇంక్రిమెంట్ చేసుకోవాలి కాబట్టి ఇంక్రిమెంట్లో లెఫ్ట్ని ముందుకు ఇంక్రిమెంట్ చేస్తాం, లెఫ్ట్ ప్లస్ ప్లస్, రైట్ని తగ్గించుకుంటూ వస్తున్నాం కాబట్టి వెనక నుండి రైట్ మైనస్ మైనస్ చేస్తున్నాం. దట్స్ ఇట్. ఈ మెథడ్ అసలు సింపుల్గా చూద్దాం అసలుకి ఎలా ఏంటనేది. ఇనిషియల్గా పబ్లిక్ స్టాటిక్ బూల్ ఈజ్ పాలిండ్రోమ్ అనే మెథడ్ రాసుకున్నాం. దాంట్లో మనం ఇచ్చే ఇన్పుట్ ఏంటంటే ఒక స్ట్రింగ్ అనే ఒకటే మాత్రం, సో అందుకని STR అని పెట్టుకున్నాం దాన్ని. ఇంట్ లెఫ్ట్ అంటే 0. మనం ఏంటంటే సింపుల్గా మేడం అని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, బాగా అర్థమైద్ది. ఇంట్ లెఫ్ట్ ఈక్వల్ టు 0, రైట్ ఈక్వల్ టు ఏంటంటే str డాట్ లెంత్ -1. str డాట్ లెంత్ వాల్యూ మేడంకి ఎంత అంటే 5 -1 4, అంటే రైట్ వాల్యూ ఇనిషియల్గా 4 ఉంది. వైల్ లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ రైట్ 0 ఈజ్ లెస్ దాన్ 4, కండిషన్ ట్రూ కాబట్టి str డాట్ క్యారిటీ ఆఫ్ లెఫ్ట్ అంటే అక్కడ m వాల్యూ వచ్చింది అనమాట. నాట్ ఈక్వల్ టు str డాట్ క్యారిటీ ఆఫ్ రైట్ వాల్యూ కూడా m అనే ఉంటుంది, లాస్ట్ 4th ఇండెక్స్ కూడా m ఉంటుంది కాబట్టి, సో అందుకని m నాట్ ఈక్వల్ టు m. ఇది ఇఫ్ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇఫ్ లోపలికి వెళ్ళదు. లెఫ్ట్ ప్లస్ ప్లస్ అయింది, రైట్ మైనస్ మైనస్ అయింది. అంటే ఇప్పుడు లెఫ్ట్ వాల్యూ 1 ఉంటుంది, రైట్ వాల్యూ 3 ఉంటుంది. 3 ఉన్నప్పుడు ఏమైంది అంటే రైట్ వాల్యూ 3 ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఇఫ్ లూప్ రన్ అయ్యిద్ది. ఇఫ్ లూప్ ఓకే, ఇది ఫస్ట్ దీనికంటే ముందు కండిషన్ చెక్ చేసుకుంటాం. మళ్ళీ వైల్ కండిషన్ 1 ఈజ్ లెస్ దాన్ 3, కండిషన్ ట్రూ కాబట్టి ఇఫ్ str డాట్ క్యారిటీ ఆఫ్ లెఫ్ట్ str డాట్ క్యారిటీ ఆఫ్ 1 అంటే అక్కడ ఏ ఉంటుంది, నాట్ ఈక్వల్ టు str డాట్ క్యారిటీ ఆఫ్ రైట్లో ఏంటంటే అక్కడ కూడా ఏ అనే ఉంటుంది. ఏ నాట్ ఈక్వల్ టు ఏ అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ కండిషన్లోకి వెళ్దు. సో నెక్స్ట్ ఏమైందంటే లెఫ్ట్ ప్లస్ ప్లస్, లెఫ్ట్ వాల్యూ 1 నుండి 2కి వెళ్ళిద్ది. రైట్ మైనస్ మైనస్, రైట్ 3 నుండి 2కి వచ్చింది, అంటే 2 ఈక్వల్ టు 2, అంటే లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూ ఈక్వల్ అయింది. సో వైల్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఈ వైల్ కండిషన్లో బయటకు వచ్చేసింది. ఇంకా బయటకు వచ్చేసాక ఏముంటుందంటే రిటర్న్ ట్రూ ఉంటుంది కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది ఈ మెథడ్ నుండి. ఈ ట్రూని రిటర్న్ చేశాక మనం ఏం చేస్తామంటే ఒక బూల్ రిజల్ట్ అనే ఒక వేరియబుల్లో ఈ ట్రూని స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఈజ్ పాలిండ్రోమ్ మన ఇచ్చే ఇన్పుట్ వర్డ్ డి. దట్స్ ఇట్. ఈ రిజల్ట్ అనే ఒక బూలియన్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాము. అది అయిపోయాక ఇప్పుడు ఇఫ్ రిజల్ట్ అంటే ఇఫ్ రిజల్ట్ వాల్యూ ఒక 2 అయినట్టయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println the given string word is a palindrome అని ప్రింట్ చేసుకుంటాము. ఒకవేళ కానప్పుడు మాత్రం ఎల్స్లో సిస్టమ్ డాట్ println the given
string of word is not a palindrome అని రాస్తాం. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఒకసారి మనం కోడ్ రన్ చేసి చూద్దాం. ఇంకా ఎర్రర్స్ ఉన్నా సాల్వ్ చేద్దాం అన్నిటిని. హోప్ ఎర్రర్ ఏం లేదనుకుంటున్నాను కానీ ఓకే. ఫస్ట్ కానీ దీనికంటే ముందు ఇక్కడ మనం క్లైన్ రాసుకుందాం ఫుల్ క్లారిఫికేషన్ కోసం. ఎంటర్దా ఇక్కడ ఒక లైన్ ప్రింట్ చేసుకుంటే అసలు మనం ఏం ఇన్పుట్ ఇవ్వాలి ఏంటో క్లారిటీ ఉంటుంది. println enter the string to check palindrome or not. ఓకే, ఇప్పుడు enter the string to check the palindrome or not. సో ఇక్కడ మనం మేడం అనే స్ట్రింగ్ ఇద్దాం. ఇప్పుడు the given string madam is a palindrome. ఒకసారి రన్ చేసి ఇంకొక మల్టిపుల్ టైప్స్లో ఇద్దాం. మ్యామ్ ఇస్తే ఇది కూడా గివెన్ స్ట్రింగ్ మ్యామ్ ఈజ్ ఎ palindrome అని వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఏమి ఇద్దామంటే లేనిది ఇద్దాం. లేదంటే palindrome కాంది ఇద్దాం. టీచర్, ది గివెన్ స్ట్రింగ్ టీచర్ ఈజ్ నాట్ ఎ palindrome. టెక్ విత్ నాని ఇద్దాం, చూద్దాం ఒకసారి ఏమొచ్చిద్దాం. టెక్ విత్ నాని, ద గివెన్ స్ట్రింగ్ టెక్ విత్ నాని ఈజ్ నాట్ ఎ palindrome. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఇక్కడ మీకు ఒకసారి సింపుల్గా సమ్మరీ లాగా ఇవ్వాలంటే లాస్ట్లో జస్ట్ మనం ఫస్ట్ స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకుందాం. తర్వాత మెయిన్ క్లాస్ రాసుకున్నాం. మెయిన్ క్లాస్లో స్కానర్ ఆబ్జెక్ట్ డిఫైన్ చేసుకున్నాక ఇక్కడ system.out.println ఎంటర్ ద స్ట్రింగ్ టు చెక్ palindrome or not, అంటే palindrome కాదని ఒక ఇన్పుట్ ఇవ్వమన్నాం. అది మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది ఒక వర్డ్ అనే స్ట్రింగ్ వేరియబుల్లో స్టోర్ అయ్యిద్ది. దాని తర్వాత బూల్ రిజల్ట్ అనే ఒక వేరియబుల్లో మనం మెథడ్ కాల్ చేసుకుంటున్నాం. దాంట్లో అంటే దాని నుండి వచ్చే అవుట్పుట్ ఈ రిజల్ట్ అనే బూలియన్ వేరియబుల్లో స్టోర్ అయ్యిద్ది. ఇక్కడ ఏమవుతుందంటే లెఫ్ట్ అనే ఒక ఇండెక్స్ తీసుకున్నాం, దానికి 0. రైట్ అనేది ఏంటంటే అది కూడా ఒక ఇంటీజర్ 2 పాయింట్స్ యూస్ చేస్తాం. కానీ ఇక్కడ రైట్లో ఏంటంటే స్ట్రింగ్ లెంత్ -1 నుండి యూస్ చేస్తాం. ఎందుకు యూస్ చేస్తామో మనం ఇప్పుడే రీసెంట్గా చెప్పుకున్నాము. దాని తర్వాత వైల్ లూప్ రన్ చేస్తాం. వైల్ లెఫ్ట్ ఈజ్ లెస్ దాన్ రైట్, ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ వైల్ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. దాంట్లో ఏం చేస్తామంటే ఎవ్రీ ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మ్యామ్ ఉంటే ఫస్ట్ M ఉంది, లాస్ట్ M ఉంది, MM చెక్ చేసుకున్నాం. ఆ రెండు ఈక్వల్ కాబట్టి ఈ లూప్లోకి వెళ్ళదు. ఇంకా తర్వాత లూప్ టర్మినేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. లెఫ్ట్ ఇంక్రిమెంట్, రైట్ డిక్రిమెంట్ అవ్వగానే. సో అందుకని రిటర్న్ టు ట్రూ, ఈ ట్రూ అనేది రిటర్న్ అయ్యిద్ది. ఇది రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యిద్ది, బూలియన్ వేరియబుల్లో. దాని తర్వాత ఇఫ్ రిజల్ట్ అనే వేరియబుల్లో ఈ రిజల్ట్ ట్రూ అయినప్పుడు ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ ఏ palindrome అంటాం, లేకపోతే ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ నాట్ ఏ palindrome అని అవుట్పుట్గా వచ్చింది. దట్స్ ఇట్ గైస్. palindrome కోడ్ చాలా ఇంపార్టెంట్. చాలా ప్లేసెస్లో అడిగారంట, చాలా అడుగుతూనే ఉంటారు. చాలా ఎగ్జామ్స్లో, చాలా కాలేజ్ ఎగ్జామ్స్లో అయినా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అయినా వీటన్నిటిలో కూడా ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఇది palindrome, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, రివర్స్ టెస్టింగ్ అవన్నీ కూడా చెప్తాను గైస్ అప్కమింగ్ వీడియోస్లో. ఇది కూడా వాటిలో కంపేర్ చేస్తూ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అంట. సో మేక్ ష్యూర్ టు లర్న్ ఎవ్రీవన్. అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి, ఐఎమ్ షూర్ టు ఎక్స్ప్లెయిన్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూసి కన్ఫామ్గా అందరికి రిప్లై ఇస్తాను, అందరికి ఆన్సర్ చేస్తాను. ప్లీజ్ follow, like and subscribe my channel guys. This is my initial point. I will upgrade day to day, but I am giving my best to you to reach you to the high ends. Thank you guys. Today is the session.